శుభోదయం. క్రీస్తు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క పవిత్ర నామములో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు లాస్ట్ వీక్ అంతా మరి మన పనుల్లో, మన ప్రయాణ బాధ్యతల్లో మన వెన్నంటుండి మరి మన కుటుంబాల్లో మన బిడ్డలను క్షేమంగా మరి సంరక్షించి మరొక వీక్లో మరి ఫస్ట్ డేలో మన దేవుడు ఈ రీతిగా ప్రవేశపెట్టడాన్ని బట్టి మనందరం కూడా దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించాల్సిన వారుగా ఉన్నాం. ఈ దిన మరి మన టీఎల్సీ అనే దిన ఆహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మన జ్ఞాపకం చేసుకున్నాం. 44వ సంకీర్తన 2వ వచనాన్ని మనం చదువుకుందాం. నీవు నీ భుజ బలము చేత అన్యజనులను వెళ్ళగొట్టి మా పితరులను నాటితివి, జనములను నిర్మూలము చేసి వారిని వ్యాపింపజేసితివి. దేవుని బిడ్డలారి, ఉదయకాల సమయంలో భక్తుడు దావీదు అనుభవపూర్వకంగా జ్ఞాపకం చేసేటువంటి ఆధ్యాత్మికమైనటువంటి సత్యాన్ని బట్టి ఈ ఉదయం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ భాగంలో మనం గమనిస్తే 2 తలంపులు ఉన్నాయి. మొదటి తలంపు ఏంటంటే, నీవు నీ భుజబలము చేత అన్ని జనులను వెళ్ళగొట్టి మా పితరులను నాటితివి అనేటువంటి మాట మనం గమనిస్తే, దేవుని బిడ్డలారా, అన్ని జనులను వెళ్ళగొట్టి, దేవుని బిడ్డలారా, మనం గ్రహించాల్సినటువంటి ఒక సత్యం ఏంటంటే, శత్రువుని వెళ్ళగొట్టాలన్నా, శత్రువుని దారి తప్పించాలన్నా అది దేవునికే సాధ్యం. అది దేవుడే చేయాలి. మరి మన పితరులు మరి ఐగుప్తు నుంచి బయలుదేరి వచ్చినప్పుడు దేవుడు చెప్పినట్లుగా పాలూతీలను ప్రపంచ దేశంలో దేవుడు వారిని నడిపించాడు. వారు బయలుదేరిన దగ్గర నుంచి కూడా ఎంతమంది అన్యులు శత్రువులుగా ఉన్నారు, ఎన్ని ఆటంకాలు అభ్యంతరాలు కలిగించాలని చెప్పేసి పన్నాంగాలు పన్నినటువంటి పరిస్థితులు మన పితరుల జీవితాలు చూసాం. దేవుడు మరి మన ఇశ్రాయేలు మన పితరులకి చేతికి మట్టి అంటకుండానే, ఆయుధాలు పట్టకుండానే, ఏ ఒక్కరు కూడా యుద్ధంలో ప్రాణాలు కోల్పోయారు అని అనుకోవటానికి కూడా లేకుండా మరి ఎన్ని కార్యాలు దేవుడు చేశాడు. అన్ని జనులైనటువంటి శత్రువులైనటువంటి వారిని దేవుడు వెళ్ళగొట్టేసేసాడు. అంత మాత్రమే కాకుండా వారు వీరి మీదకి, మన పితల మీదకి రావాలనుకున్నప్పుడు వారి యొక్క మార్గాన్ని కూడా వారి యొక్క దారిని మళ్లించి వేరే దారిగా వెళ్ళిపోయేటట్టుగా మన పితల పక్షాన దేవుడు కార్యాలు చేశాడు. వారిని వెళ్ళగొట్టాడు. వారి మధ్య, వారి యొక్క ప్రాంతంలోనే, ఆ ప్రాంతంలో దేవుడు వారిని, మన పితరులైనటువంటి వారిని నాటాడు. మన జీవితంలో కూడా దేవుని బిడ్డలారా, మన వ్యక్తిగతంగా కావచ్చు, మన యొక్క ప్రొఫెషనల్ పరంగా కావచ్చు, మనం పనిచేసేటువంటి పరిసరాల్లో ఒకవేళ మనకు అనిపించవచ్చు, మనకి హానికరంగా, నష్టకరంగా, కీడు తలపెట్టే విధంగా, మనకు అభ్యంతరకరంగా వారు ఉంటే మనం ఒకవేళ వారి మీద ఎంతకాలం పోరాటం చేస్తాం, ఎంతకాలం వారి మీద తిరుగుబాటు కొరకు వారి నుంచి మరి వారు మన నుంచి వెళ్ళిపోయేటట్టుగా వెళ్ళగొట్టాలని చెప్పేసి ఎంత ప్రయత్నం చేసి కొందరు చేసి అలసిపోతారు. కానీ మనకు వ్యతిరేకంగా ఉంటున్న మన శత్రువుల్ని వెళ్ళగొట్టగలిగినటువంటి వారు దేవుడే. ఎందుకంటే యుద్ధం యెహోవాదే అని చెప్పినట్లుగా మనం ఏం చేయాల్సిన పని లేదు. మన పరిసరాల్లో, మనం పనిచేసేటువంటి స్థలాల్లో మనకి విరోధంగా ఉన్నటువంటి వారిని వెళ్ళగొట్టాలన్నా, వారిని దారి మళ్లించాలన్నా, మనం ఉన్నటువంటి స్థలంలో నుంచి వారు వేరొక స్థలానికి వెళ్ళిపోయినట్టుగా చేయాలన్నా అది దేవుడు మాత్రమే చేయగలుగుతారు. మనం ఉన్నటువంటి స్థలంలో మనం అభివృద్ధి చెందటానికి మనల్ని నాటేది కూడా, అంటే మనల్ని వృద్ధి చేసేది కూడా దేవుడే. మనం ఏదైనా కానీ ఒక కంపెనీలో ఇక్కడ నేను స్టాండర్డ్గా ఉండిపోవాలి, నేను స్థిరంగా ఉండిపోవాలనుకుంటున్నాను, మనం ఉండలేము. దేవుడు స్థిరపరచాలి. దేవుడు ఆ ఉద్యోగంలో నిన్ను నాటాలి. ఆ యొక్క వ్యవస్థలో, ఆ యొక్క స్థలంలో, ఆ కంపెనీలో దేవుడు నిన్ను నాటితే నీవు సంవత్సరాలు నీ జీవితం ఆ విధంగా అలాగా ముందుకు సాగిపోతుంది. అలా కాకుండా నువ్వు నాటబడాలనుకుంటే నాటబడలేవు. ఒకరు నీకు వ్యతిరేకంగా ఉన్నవారు వెళ్ళగొట్టబడాలనుకుంటే మనం ఎన్నటికి కూడా వెళ్ళగొట్టలేము. దేవుడు వెళ్ళగొడతాడు, దేవుడు నాటింపజేస్తాడు. 2వ తలంపు, జనములను నిర్మూలం చేసి వారిని
వ్యాపింపజేస్తూ అంటాడు. శత్రువులందరినీ కూడా నిర్మూలన చేసి మరి మా వారిని వ్యాపింపజేశావు. 6 లక్షల కాలుబలం మన పితరులు. దేవుడు వారిని ఎంత బలంగా, ఎంత బలగంగా దేవుడు మన పితరుల్ని వ్యాపింపజేశాడు. మన జీవితంలో కూడా దేవుని బిడ్డలారా, మరి మన కుటుంబాలు, మరి దేవుడు మరి జతపరిచినటువంటి వారు ఇరువురిని దేవుడు ఆశీర్వదించి అభివృద్ధిపరిచి గర్భఫలాలు, మరి వారి నుంచి వారి బిడ్డలుగా దేవుడు వారిని వ్యాపింపజేసేటువంటి వారుగా, విస్తరింపజేసేటువంటి వారుగా దేవుడు చేస్తూ ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో ఆర్థికంగా విస్తరించాలన్న దేవుని అనుగ్రహం ఉండాలి. కుటుంబపరంగా విస్తరించాలన్న, వ్యాపించాలన్న దేవుని యొక్క చిత్తమై ఉండాలి. అన్ని విషయాల్లో, భౌతికంగా ఈ లోకంలో అన్ని విషయాల్లో కూడా మరి వృద్ధి అనేటువంటిది, వ్యాపించడం అనేటువంటిది దేవుడే చేయాలి. అటు రీతిగా ఉదయకాల సమయంలో మన జీవితంలో కూడా ఈ యొక్క వీక్ ప్రారంభ దినంలో దేవుడు మనల్ని మరి శత్రువు బారి నుంచి కాపాడుతూ, మనం పనిచేసేటువంటి స్థలాల్లో మనల్ని నాటుతూ, విస్తరింపజేయుటకు, మరి వర్ధలింపజేయుటకు దేవుడు పరిశుద్ధాత్ముడు తండ్రి నిత్యం మనందరి పట్ల ఆయన కార్యాలు చేస్తూ మహిమ పొందునుగాక. ఆమెన్. ఈ దినం జన్మదినం జరుపుకున్నటువంటి మన సంఘ సభ్యులు డాక్టర్ చాందిని గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మరి సామెతల గ్రంథం 9:11 ప్రకారం నా వల్ల నీకు దీర్ఘాయువును జీవించే సంవత్సరాల దిక్కుమోతాలు శ్రమించట్లుగా డాక్టర్ చాందిని కిరణ్ గారికి దేవుడు ఎలాంటి దయాకిరీటాలు అనుగ్రహిస్తూ వారి ప్రొఫెషన్లో, వారి కుటుంబాన్ని అన్ని విధాలుగా దేవుడు ఆస్వాదిస్తూ అభివృద్ధిపరచునుగాక. ఆమె. అలాగే మరొకరు మరి మన సంఘ సభ్యులు ఎస్తేర్ డానియల్ గారికి కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 103వ సంకీర్తనలో 4వ వచనంలో జ్ఞాపకం చేసినట్లుగా కరుణా కటాక్షలు నిన్ను కిరీటం ఇచ్చున్నాను జ్ఞాపకం చేసినట్లుగా దేవుడు ఇలాంటి దయా కిరీటాల ద్వారా మరి వారిని, వారి కుటుంబాన్ని, వారి బిడ్డల్ని అన్ని విషయాల్లో దేవుడు వర్ధలింపజేస్తూ మరి దేవుడు విస్తరింపజేసి మహిమ పొందనగాక. దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించావే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. ఆమె ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, కృపగల నాయన, జీవగల మా రక్షక, మీకు వందనాలు. ఈ ఉదయం నాయన దివ్యమైనటువంటి మీ వాక్కుల చేత మాతో మీరు మాట్లాడేందుకు వందనాలు. మా పితరుల పక్షాన్ని ఎట్టి కార్యాలు చేశారో నేటికి మా పట్ల కూడా అటు కార్యాల ద్వారా నాయన మహింపరచబడుతున్నటువంటి తండ్రి మీకు వందనాలు. దేవా, మా శత్రువుల మీద జయాన్ని మాకు ఇస్తారని సెలవిచ్చారు. దేవా, మేము పనిచేసేటువంటి స్థలాల్లో అయ్యా మరి మేము స్థిరపరచబడటానికి నాటం పడినటువంటి వారుగా వృద్ధి చెందటం అనేటువంటిది మీ అనుగ్రహం అనేటువంటిది జ్ఞాపకం చేసినందుకు వందనాలు. అయ్యా దేవ, ఈ ఉదయం టీఎల్సీ అనుదిన ఆహారం చూస్తున్న ప్రతి బిడ్డ, ప్రతి కుటుంబం కూడా ఆర్థికంగా, ఆత్మీయంగా వారు స్థిరపరచబడి, వారు వ్యాపింపజెప్పిస్తూ, వారు విస్తరించేటువంటి రీతిలో మీ కార్యాలు జరిగిస్తూ మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నాను. ఈ వీక్ అంతా నేను బిడ్డలు చేయనటువంటి వారి పనుల్లో, వారి ప్రయాణాలు, వారి బాధ్యతలు మీరు తోడుకొని నడిపించండి. టీఎల్సీ అనుదిన ఆహారం చూస్తున్న ప్రతి బిడ్డ, ప్రతి కుటుంబాన్ని కూడా మీ చేతులు సమర్పిస్తున్నాను. అయ్యా, మీ లేఖనాలు వారి జీవితాలు, వారి కుటుంబాల్లో స్థిరపరచండి. వారికి ఉన్నటువంటి నిట్టూర్పులు తీసివేయండి. వారికి ఉన్నటువంటి నిరాశలు మీరు తీసివేసి వారి పక్షాన జయాన్ని, వారి పక్షాన మీ కార్యాలు జరిగిస్తూ సహాయించండి. ఇది జన్మదినం జరుపుకున్నటువంటి డాక్టర్ చాందిని గారి కుటుంబాన్ని మీరు దీవించండి. ఎలాంటి దయాకిరీటాలు మీ దాసులకు ఇంకా అనేకం అనుగ్రహిస్తూ వారి ప్రొఫెషన్లో మీరు తోడుగా ఉండి వారి బిడ్డలను మీరు ఆస్వాదిస్తూ మీ కృపలు వర్ధలింపచేయండి. అలాగే నాయన ఎస్తేర్ డానియల్ గారిని జ్ఞాపకం చేసుకుని మీ దాసులకు ఇచ్చిన దయాకిరీటాన్ని బట్టి మీకు వందనాలు. వారి ప్రొఫెషన్లో మీరు తోడుగా ఉండండి. అయ్యా, వారి కుటుంబాన్ని మీరు ఆస్వాదించి నా ప్రభువా, అయ్యా వారి బిడ్డలు మీరు దీవించి మీ కృప వర్ధలింపచేయండి. ఇలాంటి నాయన జన్మదినాలు ఇంకా అనేకం జరుపుకోవటానికి మీ కృప దయచేయమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించుతాను తండ్రి. ఆమెన్. దేవుడు